టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సదర్ పండుగను అధికారికంగా జరిపామన్నారు హరీష్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాటలకే పరిమితమైందని విమర్శించారు. ₹1 కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ సమయంలో యాదవులు మంత్రులుగా ఉన్నారని, 4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు ఏమాత్రం గుర్తింపు ఇస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. రాబోయే రోజుల్లో సదర్ ఉత్సవాలను మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు హరీష్. హైదరాబాద్ నారాయణగూడలో సదర్ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. యాదవులు తమ దున్నలను ఈ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు దత్తాత్రేయతో పాటు పలువురు హాజరయ్యారు. సదర్ అంటే ఒక ప్రత్యేకత. మా యాదవ జాతి ఈ దీపావళి సందర్భంగా ఈ దున్నలను పూజించే ఒక గొప్ప సంస్కృతి. దీపావళి అంటేనే మహాలక్ష్మి, లక్ష్మీ దేవతను పూజిస్తాం. మరి యాదవులకు లక్ష్మి ఏంటి? దున్నలను పూజించే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ కు, మన దక్కన్ సంస్కృతికి మాత్రమే దక్కింది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు. పుష్పాలను పూజించే బతుకమ్మ పండుగ, పక్షులను పూజించే జాతి, పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతం.